In today's class, 10th class English medium physics, chapter number 9, light reflection and refraction. In this lesson, the introduction class and the basic things about light and the properties of light, that are reflection and refraction, and the other important points, important things in basic things. క్లాస్ నెంబర్ 1 ఇంట్రడక్షన్ క్లాస్లో ఈరోజు చూద్దాం. లైట్ అనేటటువంటి లెసన్లో లైట్ యొక్క ప్రాపర్టీస్ అయినటువంటి రిఫ్రాక్షన్ ఇంకా మిగతా లైట్ యొక్క ప్రాపర్టీస్ గురించి, లైట్ గురించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ నెంబర్ 1లో ఈరోజు బేసిక్ థింగ్స్ నేర్చుకుందాం. టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫిజిక్స్ చాప్టర్ నెంబర్ 9, ఫిజిక్స్ చాప్టర్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ప్రీవియస్ క్లాసెస్ నుంచి 6th క్లాసెస్ నుంచి ఈ లైట్ అనేటటువంటి చాప్టర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మీ టెక్స్ట్ బుక్స్లో. లైట్ అంటే ఏంటి, లైట్కి ఉండేటటువంటి ప్రాపర్టీస్, మెయిన్గా రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీని 7th నుంచి చదువుకుంటూ ఉన్నారు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన లైట్ పడి మరలా బ్యాక్ వచ్చినట్లయితే, లైక్ మిర్రర్ పైన ఒక లైట్ పడితే అది రివర్స్ వస్తుంది. ఆ ప్రాపర్టీని మనం రిఫ్లెక్షన్ అని చెప్తాం. ఈ రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీని ప్రీవియస్ క్లాస్లో చాలా నేర్చుకున్నారు. అదే ప్రాపర్టీని మరలా ఒకసారి బ్రీఫ్గా ఇక్కడ నేర్చుకుందాం. దాంతో పాటుగా లైట్ యొక్క ఇంకొక ప్రాపర్టీ అయినటువంటి రిఫ్రాక్షన్ అనేటటువంటి ఈ ప్రాపర్టీని ఇన్ డీటెయిల్డ్గా ఈ 10th క్లాస్ లెసన్లో మనం చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే we see various objects in our world around us. మన చుట్టూ ఉన్నటువంటి చాలా ఆబ్జెక్ట్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. However, we unable to see anything in the dark room. చీకట్లో చూడలేకపోతాం ఆ వస్తువుల్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వస్తువు ఇవన్నీ బెంచెస్ ఉన్నాయి, ఇలా ఇవన్నీ ఉన్నాయి. వీటిని వెలుగు ఉంది కాబట్టి, లైట్ ఉంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం. అదే మొత్తం క్లోజ్ చేసి నైట్ పూట డార్క్ రూమ్ ఉంది, దాంట్లో ఈ బెంచెస్ ఇవన్నీ కనిపిస్తాయా? మరి ఉన్నాయి కదా రూమ్లో, కానీ కనిపించట్లేదే. లైట్ పడితేనే కనిపిస్తాయి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన లైట్ పడితేనే ఆ ఆబ్జెక్ట్ నీకు కనిపిస్తుంది. లైట్ పడకుండా చీకటిలో డార్క్గా ఉంటే వస్తువు ఎంత పెద్దవైనా, ఎన్ని వస్తువులైనా, దాని మీద లైట్ పడకపోతే అది మనకి కనిపించదు. ఎందుకంటే ఇంకా డీప్గా వెళితే ఒక ఆబ్జెక్ట్ నీకు కనిపించాలి అంటే లైట్ ఆ ఆబ్జెక్ట్ మీద పడి ఆబ్జెక్ట్ నుంచి బ్యాక్ వచ్చి మీ ఐస్ వరకు చేరుకుంటుంది. అప్పుడు మాత్రమే ఆ ఆబ్జెక్ట్ నీకు విజిబుల్ అవుతుంది. ఈ ప్రాపర్టీ అయిన ఈ బ్యాక్ వచ్చేటటువంటి లైట్ సోర్స్ నుంచి ఆబ్జెక్ట్ మీద పడి ఆబ్జెక్ట్ నుంచి టర్న్ బ్యాక్ అయ్యి మన ఐస్ లోపలికి వెళ్తుందే, ఈ ప్రాపర్టీని రిఫ్లెక్షన్ అనే పేరుతో పిలుస్తారు. చూడండి, విజిబుల్, డూ యూ మేక్ థింగ్స్ విజిబుల్ డ్యూరింగ్ ద సన్లైట్ డే, హెల్ప్ టు సీ ద ఆబ్జెక్ట్స్, అండ్ రిఫ్లెక్ట్ లైట్ ఫాల్స్ ఆన్ ఇట్. ఇప్పుడు చెప్పింది, దిస్ రిఫ్లెక్టెడ్ లైట్ వెన్ రిసీవ్డ్ టు అవర్ ఐస్, మన ఐస్కి చేరుకోగానే ఎనేబుల్ అస్ టు సీ ద థింగ్స్, మనం వాటిని చూడగలుగుతాం. వీఆర్ ఏబుల్ టు సీ త్రూ ట్రాన్స్పరెంట్ మీడియం యాజ్ అ లైట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఇట్. కొన్ని ట్రాన్స్పరెంట్ మీడియంస్ ఉంటాయి. గ్లాస్ షీట్ ఉందనుకోండి, ఆ గ్లాస్ షీట్ గుండా అవతల నుంచి యువతల వైపు మనం చూడగలుగుతాం. అంటే అవతల ఉన్న వస్తువులు యువతలు చూడగలుగుతాం. ఏదైనా పెద్ద గ్లాస్ డోర్ ఉందనుకోండి, లోపల ఉన్న వస్తువులను మనం చూడగలుగుతున్నాము అంటే అర్థం ఏంటి? ఆ లోపల ఉన్నటువంటి వస్తువు మీద లైట్ పడి రిఫ్లెక్ట్ అయ్యి వస్తువు మధ్యలో ఒక ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అయినటువంటి గ్లాస్ ఉంది. ఆ గ్లాస్ గుండా కూడా త్రూ ట్రాన్స్పరెంట్ గ్లాస్ గుండా ట్రావెల్ చేసి మన ఐస్ వరకు వస్తుంది. ఏవైతే లైట్ని తమ గుండా వెళ్ళనిస్తాయో, లైక్ ప్లాస్టిక్, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కానీ ట్రాన్స్పరెంట్ లైట్ గ్లాస్ కానీ, వీటన్నింటినీ ఏమంటారంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అంటారు. లైట్, ఎయిర్ అంతే, వాటర్ కూడా ట్రాన్స్పరెంట్ మెటీరియల్. వాటర్ని కూడా గ్లాస్లో వాటర్ తీసుకుంటే, గాజు గ్లాస్లో వాటర్ తీసుకుంటే గ్లాసు ట్రాన్స్పరెంటే, లోపల ఉన్నటువంటి వాటర్ కూడా ట్రాన్స్పరెంటే. అవతల ఉన్నాయి క్లియర్గా మనకు కనిపిస్తుంటాయి గాజు గ్లాస్లో వాటర్లోంచి. సో ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ మనకి అవతల కనిపిస్తూ ఉంటే, లైట్ త్రూ అవుట్ పాస్ అవుతూ ఉంటే ట్రాన్స్మిటెడ్. The medium, as the light is transmitted through it, that mediums are called ట్రాన్స్మిటెడ్. ఏదైతే ట్రాన్స్మిట్ అవుతుందో లైట్, దాన్ని మనము
ఆబ్జెక్ట్స్, అలాంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ గమనించినట్లయితే there are number of common wonderful phenomena associated with the light such as, ఈ లైట్తో ఓన్లీ రిఫ్లెక్షన్ ఒక్కటే, మీకు తెలిసినటువంటి రిఫ్లెక్షన్ ఒక్కటే కాదు, లైట్కి సంబంధించి మంచి అద్భుతమైనటువంటి థింగ్స్ ఉన్నాయి. లైట్ యొక్క ప్రాపర్టీస్లో మనల్ని ఆశ్చర్యకరం కలుగజేసేటటువంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఇది ఇలా జరుగుతుందా అని అనే విధంగా ఆశ్చర్యకరమైనటువంటి ఫినామినాస్ చాలా ఉన్నాయి. వాటిల్లో ఎగ్జాంపుల్కి ఇమేజ్, ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది. మీ అందరూ గ్లాస్ మిర్రర్లో చూస్తూ ఉంటారు. మీ యొక్క మిర్రర్లో కనిపించేది ఏంటి? మీ యొక్క ఇమేజ్, ప్రతిబింబం. తెలుగులో ప్రతిబింబం అంటారు, ఇంగ్లీష్లో ఇమేజ్ అంటారు. ఏ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అయినా సరే మిర్రర్ పైన పడుతుంది, అవునా? మిర్రర్ లోపల మిర్రర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, చెప్తాను అవి కూడా మీకు. అదేవిధంగా స్టార్స్ ట్వింక్లింగ్ అవుతుంటాయి. దీనికి కారణం కూడా లైట్ యొక్క రిఫ్లెక్షనే. రిఫ్లెక్షన్ కాదు, లైట్ యొక్క ఒక ప్రాపర్టీ, దాన్ని మనము రిఫ్రాక్షన్ అంటాం. లైట్ యొక్క ఇంకొక ప్రాపర్టీ అయినటువంటి రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ వల్ల ఆకాశంలో నక్షత్రాలు మిణుకుమంటూ ఉంటాయి. మిణుకుమంటూ ఆరిపోతూ వెలుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తాయి మనకి, కానీ అలా జరగవు అవి, కానీ మనకు అనిపిస్తాయి. కారణం ఏంటంటే ఎక్కడో దూరం నుంచి ఉన్నటువంటి స్టార్ నుంచి వస్తున్నటువంటి లైటు మధ్యలో చాలా స్పేస్ ఉంటుంది, చాలా ప్లానెట్స్ ఉంటాయి, అవునా? చాలా రాక్స్ ఉంటాయి, ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. వీటన్నిటి గుండా వాటన్నిటి గుండా పైగా క్లౌడ్ మేఘాలు ఉంటాయి. మేఘాలు అంటే మనం పైన ఉన్న మేఘాలే కాదు, శూన్యంలో కూడా హైడ్రోజన్, హీలియం మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల గుండా కూడా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే లైట్ కొంచెం బెండ్ అవుతుంది, వాటికి తగిలి ఇలా వస్తుంది, మళ్ళీ తగిలి ఇలా వస్తుంది. అలా ఆబ్జెక్ట్స్ అడ్డం రావడం వల్ల వాటికి తగిలి రిఫ్రాక్షన్ జరుగుతుంది, బెండింగ్ జరిగి మన దాకా వస్తుంది. కాబట్టి ఆ మధ్యలో లైట్ వచ్చేటప్పుడు మధ్యలో ఏదైనా రాయి తగిలింది అనుకోండి, ఆగిపోయింది, మళ్ళీ అది పోగానే మళ్ళీ కనపడింది. అందుకని అలా జరుగుతూ ఉండడం వల్ల మనకి నక్షత్రాలు మిణుకుమంటూ కనిపిస్తాయి. అది వచ్చేటటువంటి దారిలో ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఏదో ఒక చోట అడ్డం వస్తున్నాయి అనమాట. అడ్డం వచ్చినప్పుడు ఆరిపోయింది, మరలా అది పోయినప్పుడు వెతుకుతూ ఉంటుంది. అందుకని మిణుకు అది ప్లానెట్ అయినా కావచ్చు, దాని మార్గంలోకి ఏదైనా ఆస్ట్రాయిడ్ అయినా రావచ్చు, ఏదైనా స్టార్ అయినా రావచ్చు, క్లౌడ్స్ రావచ్చు, రకరకాలు ఉంటాయి, ఉల్కలు ఉంటాయి. మన సౌర వ్యవస్థ కాకుండా మన శూన్యంలో, స్పేస్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఎక్కడో కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో, లైట్ ఇయర్స్ అంటే ఒక లైట్ ఒక సెకండ్కి కొన్ని లక్షల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. 8.3 × 10⁸ మీటర్స్ స్పీడ్తో, చాలా కొన్ని లక్షల మీటర్ల స్పీడ్తో వెళ్తుంది లైట్ ఒక సెకండ్కి. అంత స్పీడ్తో వెళ్తున్నటువంటి లైట్ ఒక ఇయర్ కాలం ప్రయాణిస్తే ఎంత దూరమో దాన్ని లైట్ ఇయర్ అంటారు. ఒక ఇయర్, ఒక సెకండ్ కాదు, అలాంటి లైట్ ఇయర్స్, కొన్ని వందల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక స్టార్, దాని నుంచి వస్తున్నటువంటి లైట్ ఈ మధ్యలో ఏమి ఉండవా? ఉంటాయి. సో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఆబ్జెక్ట్స్ ఢీకొనడం వల్ల, ఆబ్జెక్ట్స్ అడ్డం రావడం వల్ల ఆ కాంతికి అవి ఆరిపోతూ వెలుగుతూ అనిపిస్తుంది. ట్వింక్లింగ్ అంటాం, దాన్ని రిఫ్రాక్షన్ అని చెప్తాం. ఇన్ డీటెయిల్గా తర్వాత చెప్పుకుంటాం రిఫ్రాక్షన్ గురించి. ఈ విధంగా మనము ఈ ప్రాపర్టీస్, లైట్ యొక్క ప్రాపర్టీస్ని ఈ లెసన్లో ఇన్ డీటెయిల్గా మనం చూస్తాం. బై అబ్జర్వింగ్ ద కామన్ లైట్ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్షన్ 10th క్లాస్ లెసన్లో లైట్ చూడండి. లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అనేది ఒక ఎనర్జీ ఫామ్, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. when light falls on an object, it reflects, and the light, when reflected light reaches to our eye, that object is seen to by us. మన చేత ఆబ్జెక్ట్ చూడబడుతుంది. ఎప్పుడు the reflected light reaches our eyes, then we can see the objects. లైట్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఇది కూడా లైట్ యొక్క మెయిన్ ప్రాపర్టీ. లైట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది, ఏ సైడ్ అయినా సరే, టాప్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, డౌన్ కావచ్చు. లైట్ ఎప్పుడు కూడా వంగదు. కానీ రిఫ్రాక్షన్ ఉంటుంది, ఇలా వెళ్ళదు. కానీ ఏదైనా లైట్ రే ట్రాన్స్పరెంట్ మీడియంస్ లాంటివి వచ్చినప్పుడు కొంచెం బెండ్ అవుతుంది, కానీ బెండ్ అయినాక కూడా ఏమవుతుంది? స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది. ఇలా వచ్చింది, కొంచెం బెండ్ అయింది అనుకో, బెండ్ అయిన తర్వాత కూడా ఇలా వెళ్ళదు. బెండ్ అయిన ఆ కొంచెం యాంగిల్ మారింది కదా, ఆ బెండ్ అయినటువంటి యాంగిల్తో అలా వెళ్తుంది. మీకు రాసి చూపిస్తాను. లైట్ ఏదైనా ఆబ్జెక్ట్ గుండా బెండ్ అయితే, ఇది చూడండి, ఇక్కడ రిఫ్రాక్షన్ ఉంది చూడండి. ఈ రిఫ్రాక్షన్ కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే, రిఫ్రాక్షన్ కూడా గమనించి, లైట్ రే ఇలా తగిలి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేటప్పుడు కూడా స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది.
అదే విధంగా రిఫ్రాక్షన్, ఒక గ్లాస్ ప్లేట్ ఉంది, లైట్ ఈ విధంగా పడింది, దీని గుండా కొంచెం రిఫ్రాక్షన్ చెందుతుంది ఈ విధంగా, మరలా బయటకు వచ్చేటప్పుడు ఇంకొంచెం రిఫ్రాక్షన్ జరుగుతుంది ఈ విధంగా. రిఫ్రాక్షన్ జరిగినా కూడా ఎలా వెళ్తుంది? స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది. కొంచెం వంగినా సరే, కొంచెం యాంగిల్ మారినా సరే స్ట్రైట్ లైన్ లోనే వెళ్తుంది. లైట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ లోనే వెళ్తుంది. లైట్ ట్రావెల్స్ ఆల్వేస్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ద కామన్ ఫినామినా దట్ లైట్ ఫార్మ్స్ షాడోస్, నీడలు తయారు చేస్తుంది, ఇమేజెస్ తయారు చేస్తుంది. మిర్రర్స్ పైన, లెన్సెస్ పైన పడినప్పుడు, లైట్ లెన్సెస్ పైన, మిర్రర్స్ పైన పడినప్పుడు వాటి యొక్క ఇమేజెస్ తయారు చేస్తుంది. మనము ఒక మిర్రర్ ఎదురు నుంచుంటే మన ఇమేజ్ ఏర్పడుతుంది. ఒక లెన్స్ గుండా చూస్తుంటే, ఇది చూడండి లెన్స్ ఉంది, ఈ లెన్స్ గుండా చూస్తుంటే లైట్, మీ మీద పడినటువంటి లైట్ ఇలా వచ్చి ఈ లెన్స్ ద్వారా త్రూ లెన్స్ పాస్ అయ్యి మన కంటి లోపల కూడా ఒక లెన్స్ ఉంటుంది. మనకు ఒక లెసన్ ఉంది, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అని. దాంట్లో చెప్తాం మన కంటి లోపల కూడా ఇలాంటి కళ్ళజోడు లాంటి ఒక అద్దం ఉంది, ఒక లెన్స్ ఉంది, ఇలా ఉంటుంది లెన్స్. ఆ లెన్స్ గురించి కూడా మనం చెప్తాం. ఆ లెన్స్ గుండా ట్రాన్స్పరెంట్ లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ గుండా లైట్ ట్రావెల్ అయ్యి వెనక ఒక తెర ఉంటుంది, ఒక స్క్రీన్ లాంటిది ఉంటుంది కంటి లోపల, రెటీనా అని. దాని మీద పడి మనకి ఆ సెన్సార్స్ మైండ్కి చేరి మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. దాని మీద పడినటువంటి ఇమేజ్ లోపల ఆ వస్తువు యొక్క ఇమేజ్ మన రెటీనా పైన తిరగదిప్పి ఇమేజ్ లాగా పడుతుంది. దాన్ని మళ్ళీ మైండ్ ప్రాసెస్ చేసి తిప్పుతుంది అనుకోండి. ఆ తర్వాత హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో మీకు చెప్తాను ఇన్ డీటెయిల్గా. సో మొత్తం మీద ఇమేజ్ ఏర్పడ్డాం లెన్సెస్లో, మిర్రర్స్లో, ఇవన్నీ కూడా. ఇంకా మనం ట్వింకిలింగ్ ఆఫ్ స్టార్స్ కానీ, అదేవిధంగా నక్షత్రాలు మెరవడం కానీ, రెయిన్బో ఫామ్ అవ్వడం కానీ, రెయిన్బో ఫామ్ అవ్వడం కూడా లైట్ యొక్క ప్రాపర్టీ వల్లే జరుగుతుంది. లైట్ యొక్క రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఒక ప్రాపర్టీ, ఇవన్నీ నేర్చుకుంటాం మనం ఈ క్లాస్లో. ఈ లెసన్లో లైట్ యొక్క ప్రాపర్టీస్, బేసిక్ ప్రాపర్టీస్ మనకు తెలిసిందే. స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. ఇమేజెస్ ఏ విధంగా ఫామ్ చేస్తుంది చూస్తాం మనం. అదేవిధంగా షాడోస్ ఫామ్ చేస్తుంది, అది బేసిక్ విషయం, చిన్న తరగతుల్లో నేర్చుకున్నాం 6th క్లాస్లో. ఏదైనా ఒక వస్తువు అడ్డం పెడితే షాడో పడిద్దని, అవి ఓకే, అవి నేర్చుకోము. అదేవిధంగా ట్వింకిలింగ్ ఆఫ్ స్టార్స్కి కారణం రిఫ్రాక్షన్. లైట్ యొక్క రిఫ్లెక్షన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అదేవిధంగా రిఫ్రాక్షన్ అనే ఒక ప్రాపర్టీ. రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది? లైట్ యొక్క ప్రాపర్టీస్ లో కారణంగా రెయిన్బో ఫామ్ అవుతుంది. ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది కదా, ఏ విధంగా ఏర్పడుతుంది? రిఫ్రాక్షన్ వల్ల అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల. అదేవిధంగా మిరేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. మిరేజెస్ అంటే బాగా ఎండాకాలం తారు రోడ్డు మీదగా వెళ్తుంటే బండి వేసుకొని దూరంగా రోడ్డు పైన నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండదు. మన భ్రమ అన్నమాట, మిరేజ్ అంటాం. ఇది కూడా లైట్ యొక్క ప్రాపర్టీ వల్లే జరుగుతుంది, భ్రమ కలుగుతుంది. లైట్ యొక్క ఒక ప్రాపర్టీ, దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీస్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా ఈ క్లాస్లో, ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ఇది రిఫ్లెక్షన్కి సంబంధించి. ఒక ఆబ్జెక్ట్ నువ్వు చూస్తున్నావు అంటే ఆబ్జెక్ట్ మీద లైట్ పడి ఆ ఆబ్జెక్ట్ నీకు రీచ్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్ నీకు కనిపిస్తుంది. ఒకవేళ ఈ మధ్యలో ఈ రెండు విషయాల్లో ఎక్కడ బ్రేకేజ్ వచ్చినా, లైట్ దాని మీద పడినా పడకపోయినా ఆబ్జెక్ట్ నీకు కనిపించదు. ఒకవేళ లైట్ ఆబ్జెక్ట్ మీద పడి ఆబ్జెక్ట్ మీద పడినటువంటి లైట్ రే నీ కంటి దాకా వచ్చి కంటి లోపల గుండా వెళ్ళి రెటీనా మీద పడి ఆ రెటీనా మీద పడినటువంటి ఇమేజ్ని ప్రాసెస్ చేయలేదనుకో, మన మైండ్ రెటీనా సరిగ్గా పనిచేయకో, లేకపోతే లోపల ఉన్న లెన్స్ సరిగ్గా పనిచేయకో, నీ కన్ను సరిగ్గా పనిచేయలేదనుకో. లైట్ పడుతోంది కానీ నీ కన్ను సరిగ్గా పనిచేసి మైండ్కి ఆ ఇన్ఫర్మేషన్ చేర్చట్లా, అప్పుడు కూడా నీకు కనిపించదు. ఈ మధ్యలో ఏది బ్రేక్ వచ్చినా, ఇక్కడ బ్రేక్ వచ్చినా, ఇక్కడ బ్రేక్ వచ్చినా, ఈ కంటి లోపల బ్రేక్ వచ్చినా ఆ ఆబ్జెక్ట్ నీకు కనిపించదు. ఓకేనా? ఇలా లైట్ రే, లైట్ సోర్స్ నుంచి పడినటువంటి లైట్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మనకు కనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక సోర్స్ని చూస్తున్నావంటే సోర్స్ నుంచి డైరెక్ట్గా లైట్ పడిద్ది, ఎక్కడ రిఫ్లెక్షన్ జరగదు. సోర్స్, లైట్ సోర్స్ని గమనించండి. లైట్ దేని నుంచి అయితే వస్తుందో దాన్ని లైట్ సోర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యూబ్ లైట్, దిస్ ఇస్ ఎ లైట్ సోర్స్. దీన్ని చూస్తుంటే ఎక్కడ రిఫ్లెక్షన్ జరగదు, స్ట్రైట్గా మన కంటి లోపలికి వెళ్తుంది, ఇమేజ్ ఫామ్ అవుతుంది లోపల రెటీనా పైన. అంతేకాని ఈ కుర్చీ చూస్తున్నావు, ఇది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ నువ్వు చూస్తున్నావు అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సోర్స్ నుంచి లైట్ రే దీని మీద పడి
రిఫ్లెక్ట్ అయి నీ కంటి వరకు వస్తుంది. సో ఇతర ఆబ్జెక్ట్స్ని చూసేటప్పుడేమో రిఫ్లెక్షన్ అనే ఫినామినా వల్ల ఆ ఆబ్జెక్ట్స్ మీకు కనిపిస్తాయి. లైట్ సోర్సెస్ని చూసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా లైట్ నీకు పడి లోపల ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని చూసినప్పుడు కూడా ఇమేజ్ ఫామ్ అవుతుంది, కాకపోతే సోర్స్ని చూసేటప్పుడు రిఫ్లెక్షన్ అనేది జరగదు, డైరెక్ట్గా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ మీరు చేసి చూడండి. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ లోపల మీరు ఒక స్ట్రాని కానీ పెన్నుని కానీ పెట్టారనుకోండి, కొంచెం వంగినట్లుగా అనిపిస్తుంది, గమనించారా? అవునా? యాక్చువల్లీ పెన్ను వంగుతుందా? కానీ మనకి కనిపిస్తుంది. అలా కనిపించడానికి కారణం ఏంటంటే మనం తీసుకున్నది గాజు గ్లాసు, లోపల ఉన్నది వాటర్. ఇవి రెండు కూడా ట్రాన్స్పరెంట్ మెటీరియల్సే. సో ట్రాన్స్పరెంట్ మెటీరియల్ గుండా ఏదైనా లైట్ పాస్ అయితే బయటకు వస్తుంది, కానీ వచ్చేటప్పుడు కొంచెం బెండ్ అవుతుంది. రిఫ్రాక్షన్ అనే ఒక ఫినామినా జరుగుతుంది, కొంచెం బెండ్ అవుతుంది. అలా బెండ్ అవ్వడం వల్ల ఈ లోపల మీరు ఉన్నటువంటి పెన్ కొంచెం బెండ్ అయినట్లుగా, కొంచెం పక్కకున్నట్లుగా మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఒక నిమ్మకాయని లోపల వేసాం అనుకో, నిమ్మకాయ చూడటానికి ఎంత ఉంటుంది, నీళ్ళలో వేసిన తర్వాత పెద్దగా అనిపిస్తుంది, బల్జీగా కనిపిస్తుంది. దీనికి కారణం కూడా ఆ రిఫ్రాక్షనే. అవునా? లైట్ రే ఈ విధంగా పడి రిఫ్రాక్షన్ చెందుతుంది. ఎంత యాంగిల్తో పడిందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. 30 degreesతో పడిందని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees. యాంగిల్ ఐ అనే పేరుతో పిలుస్తారు, ఇన్సిడెంట్ కాబట్టి యాంగిల్ ఐ. ఒక లైట్ రే ఒక మిర్రర్ పైన 30 degrees యాంగిల్తో పడింది, ఒక వంకరగా ఇలా పడింది 30 degrees. ఈ 30 degrees అని ఎలా చెప్పగలమంటే, ఎక్కడైతే పడిందో అక్కడ ఒక నార్మల్కి ఇస్తాం, స్ట్రైట్ లైన్. ఈ నార్మల్కి పడినటువంటి లైట్ రేకి మధ్య ఉన్నటువంటి ఈ యాంగిల్నే మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. అవునా? అది మరి అద్దం మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయింది కదా, స్మూత్ సర్ఫేస్ కాబట్టి రిఫ్లెక్ట్ అయింది కదా. రిఫ్లెక్ట్ అయి బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ నార్మల్కి ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి రేకి మధ్య యాంగిల్ కూడా సేమ్ 30 degrees ఉంటుంది. ఆ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తాం. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఒక పాయింట్. ఈ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్షన్ యాంగిల్, ఇన్సిడెంట్ లైట్, రిఫ్లెక్టెడ్ రైట్, అదే లైట్, అదేవిధంగా నార్మల్, ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. పైవైపే ఉన్నాయా, కిందకి ఏమైనా వెళ్ళాయా? కింద సైడ్ ఒకే సైడ్ ఉన్నాయా లేదా? సో ఒకే సైడ్ ఉన్నదాన్ని ఒకే ప్లేన్లో ఉన్నాయి అని చెప్తారు. సో ఇవి రెండు విషయాల్ని కలిపి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తాం. అదేవిధంగా మీకు ఇమేజ్ ఫామ్ అవడం, రెయిన్బో ఫామ్ అవడం. రెయిన్బో చూడండి, ఈ రెయిన్బో ఫామ్ అవ్వడానికి కూడా కారణము మనకి లైట్ యొక్క ఒక ఫినామినా అయినటువంటి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, అదేవిధంగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అదే ఒక ప్రిజం తీసుకుంటే, గ్లాస్ ప్రిజము, ఈ గ్లాస్ ప్రిజం గుండా వైట్ లైట్ వెళ్తే 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. దీన్ని డిస్పర్షన్ అంటారు. ఇది లైట్ యొక్క ఇంకొక ప్రాపర్టీ, డిస్పర్షన్. ఈ డిస్పర్షన్ అనే ప్రాపర్టీ వల్లే మనకి రెయిన్బో ఫామ్ అవుతుంది. రిఫ్రాక్షన్ ఉంటుంది రెయిన్బోలో, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది, కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డిస్పర్షన్ అనే ఒక ప్రాపర్టీ, లైట్ యొక్క ఒక ప్రాపర్టీ. చూడండి, లైట్కి మెయిన్గా రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, డైఫ్రాక్షన్, ఇలాంటి చాలా ఉంటాయి ప్రాపర్టీస్. మనం నేర్చుకునేవి 4-5 నేర్చుకుంటాం. ఇది డిస్పర్షన్ అంటాం. ఒక వైట్ లైట్, సన్ లైట్ ఒక ప్రిజం మీద పడితే 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. వైట్ లైట్ అనేది మిక్స్చర్ ఆఫ్ 7 కలర్స్, విబ్జిఆర్ అని చెప్తాం. వైలెట్ నుంచి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ 7 కలర్స్ యొక్క 7 కలర్స్ని తీసుకొని మిక్స్ చేస్తే వైట్ కలర్ వచ్చేస్తుంది. సో వైట్ కలర్ ఇస్ ద మిక్స్చర్ ఆఫ్ 7 కలర్స్. సో వైట్ కలర్లో ఉన్నటువంటి సన్లైట్ ఏదైనా ప్రిజం గుండా, ఏదైనా వాటర్ డ్రాప్లెట్ గుండా, దేని గుండా అయినా వెళ్ళినప్పుడు అది 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది, విడిపోతుంది. ఆ విడిపోయే ఫినామినానే మనం డిస్పర్షన్ అంటాం. నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ డిస్పర్షన్ అనే ఫినామినానే రెయిన్బో ఫామ్ అవ్వడానికి రీజన్. రైట్? రిఫ్లెక్షన్ చూసాం మనం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఇప్పుడే చెప్పాను మీకు. వెన్ లైట్ రే ఫాల్స్ అనే high polished surface like mirror, most of the light seems to be back in the same medium. This process is called reflection of light. Loss of reflection గమనించినట్లయితే angle of incidence is equal to the angle of reflection. ఎంత యాంగిల్ తో అయితే పడిందో angle of incidence is equal to angle of reflection. అంతే యాంగిల్ తో బయటకు వస్తుంది. మధ్యలో ఉన్నదాన్ని నార్మల్ అంటాము.
ఏ రే అయితే ఇన్సిడెంట్ అయిందో దాన్ని ఇన్సిడెంట్ రే అంటాము, ఏ రే అయితే లైట్ రే బయటకు వచ్చిందో దాన్ని ఏమంటాము, రిఫ్లెక్టెడ్ రే అని చెప్తాం. ఇన్సిడెంట్ లైట్, రిఫ్లెక్టెడ్ లైట్ రెండు కూడా సేమ్ గా ఉంటాయి, సేమ్ యాంగిల్ తో ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అదే విధంగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, మిర్రర్ ఇవన్నీ కూడా సేమ్ ప్లేన్ లో ఒకే వైపు ఉంటాయి. ఈ రెండింటిని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే పేరుతో పిలుస్తారు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ రేపటి క్లాస్ లో మీకు ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది. మనం అద్దంలో మన ఫోటో మనం చూస్తూ ఉంటాం, మన బొమ్మ మనం చూస్తుంటాం. ఇమేజ్ ఏ విధంగా ఇమేజ్ ఫామ్ అవుతుందని అందరికీ తెలుసు. అద్దం లోపల మన బొమ్మ మనకు కనిపిస్తుంది, దాన్నే మనం ఇమేజ్ అంటాం. ఎలా ఫామ్ అవుతుంది ఫిజికల్ పరంగా, లైట్ ఏ విధంగా పడుతుంది, మరలా ఎలా వెనక్కి వస్తుంది, మనకెందుకు ఒక అద్దం తీసుకొని ట్యూబ్ లైట్ని అద్దంలో చూస్తున్నావు అనుకో, యాక్చువల్లీ నువ్వు చూస్తుంది ట్యూబ్ లైట్ యొక్క ఇమేజ్, కానీ నీకేమనిపిస్తుంది, అద్దం లోపల నుంచి లైట్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా అద్దం లోపల నుంచి లైట్ వస్తుందా, అవట్లా. ఆ సోర్స్ యొక్క లైట్ దీని మీద పడి దీని నుంచి వస్తుంది తప్ప అద్దం లోపల మనకు అనిపిస్తుంది, అద్దం లోపల నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవునా? ఈ ఇమేజ్ ఫామ్ అవడంలో ఉన్నటువంటి టెక్నిక్ ఏంటో రేపు క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. దాని తర్వాత మనకి మిర్రర్స్ అనేది వస్తుంది, స్పెరికల్ మిర్రర్స్, ప్లేన్ మిర్రర్స్. మనం చూసేవన్నీ కూడా మన అద్దాలన్నీ కూడా ప్లేన్ మిర్రర్స్. నెక్స్ట్ టాపిక్ లో స్పెరికల్ మిర్రర్స్, కొంచెం వంకరగా ఉండేటటువంటి, రౌండ్ గా కొంచెం వంకరగా ఉండేటటువంటి మిర్రర్స్, వాటిని కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్ అంటారు. వాటి గురించి కూడా నెక్స్ట్ క్లాసెస్ లో ఇన్ డీటెయిల్డ్ గా మనం నేర్చుకుందాం. ఓకేనా, క్లాస్ నెంబర్ 2లో. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.